నేతి బీరల్లో నెయ్యి ఎంత ఉందో వైసీపీ హయాంలో తయారైన లడ్డూల్లో నెయ్యి అంతే ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి అన్నారు. కల్తీ లడ్డూలను భక్తులకు ఇవ్వలేదని వైసీపీ నేతలు ప్రమాణం చేయడానికి సిద్దమా అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అన్యమత ప్రచారాలు చేయించారని మండిపడ్డారు. కులాలు, మతాలను రెచ్చగొడుతూ వైసీపీ నేతలు లడ్డూ వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు. లడ్డూలో కల్తీ జరిగిందని సీబీఐ సిట్ తేల్చిందని, దీనిపై లోతుగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నామని నాని తెలిపారు. వారి ఇంటికి వారే నిప్పు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసిన ఘనత కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఈ అప్పటి ఉన్నటువంటి చైర్మన్లు ఇద్దరు, వైవి సుబ్బారెడ్డి అయితేనేమి, కరుణాకర్ రెడ్డి అయితేనేమి, వాళ్ళిద్దరికీ దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చీప్ లిక్కర్ ద్వారా వాళ్ళు ఎంతోమంది ఈ రోజున మంచాన పడ్డ కేసులు బోళ్ళని రిజిస్టర్ అయి ఉన్నాయి. జంతువులు లేవు కానీ కెమికల్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇంకా కెమికల్స్ అంటే ఏంటి? ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేది. మేము వచ్చి ప్రమాణం చేస్తాము. ఆ కాణిపాకం గుడికి వస్తారా, లేకపోతే వెంకటేశ్వర స్వామి పాదాల కింద అక్కడ మీరు ప్రమాణం చేస్తారా రమ్మని చెప్పని నేను సవాల్ ఇస్తుతా ఉన్నాను మీకని. ఈ రోజు నువ్వు బీసీ కులస్తులని మాట్లాడుతున్నావు. 2022లో ఏ విధంగా మా పెద్ద చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి ఆ రోజు నీకు గుర్తులేదా? ఆయన ఇంటికి పోయి దాడికి పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు. ఈ రోజు తిరిగి అదే విధంగా రెచ్చగొడుతూ మళ్ళా మంత్రి పదవి తెచ్చుకోవాలో లేదా రాష్ట్రంలో వైసీపీలో ఉన్నత స్థానం పోవాలనుకుంటున్నావు. వాళ్ళ ఇల్లుని వాళ్ళే దానం చేసుకొని వైసీపీ వాళ్ళు గోడ దాటుతా ఉన్నారు పైనుంచి. ఆ ఫోటోలు కూడా విజువల్స్ చూసాం. అంటే ఇది ఒక కుట్రపూరిత సంబంధించింది. 2029లో కూడా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమే.